నమస్తే. ఎట్లున్నారు? అంత మంచిదేనా? అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, సేట్లు, సేటమ్మలు, దొరలు, దొరసానులు, పెద్ద మనుషులు, సార్లు, మేడమ్‌లు అంత మంచిదేనా? చిన్నమ్మలు, పెద్దమ్మలు అంత మంచిదేనా? మంచిగున్నారా? రైట్. ఈ వీడియోలో మనం విన్నర్ క్వాలిటీస్ ఆఫ్ ఇమాన్యుల్ గురించి మాట్లాడబోతున్నాం. నేను థంబ్‌నెయిల్ మీద ఒకటి మెన్షన్ చేసిన చూసిర్రా? అసలైన విన్నర్ ఇమాన్యులే. ఇది నేను ఊరికే చెప్తున్న ఒపీనియన్ కాదు. ఇట్స్ నాట్ మై ఒపీనియన్. ఇట్స్ ఎ ఓపెన్ స్టేట్మెంట్. ఓయమ్మ! ఏందిరా నువ్వు కూడా స్టేట్మెంట్‌లు ఇత్తన్నావాడా? అవును. ఇట్స్ ఎ ఓపెన్ స్టేట్మెంట్. యెస్. ఎందుకంటే ఈ సీజన్‌లో అసలైన విన్నర్ ఇమ్మాన్యులే. కప్ ఎవరైనా పట్టుకపోని, టైటిల్ ఎవరైనా కొట్టని, డబ్బులు ఎవరైనా పట్టుకపోని, కానీ విన్నర్ అంటే మాత్రం ఇమ్మాన్యులే. ఎందుకంటే 100 రోజులైంది ఈ రోజుకి. 100 రోజుల నుంచి మనల్ని ఎంటర్‌టైన్ చేస్తున్న ఏకైక వ్యక్తి. 100 రోజుల నుంచి 24/7 మనం లైవ్‌లో చూస్తున్నాము. లైవ్‌ని చూస్తున్నామంటే లైవ్లీగా మారుస్తున్న వ్యక్తి వన్ అండ్ ఓన్లీ ఇమ్మాన్యుల్. ఒక లాస్ట్ 2 వీక్స్ నుంచి కొంచెం ఆగమాగం ఉన్నాడు. ఫినాలేకి పోతున్నావు, పోను, టాప్ 5కి చేరుతానో, చేరనో అన్న టెన్షన్‌లో ఉన్నాడు బిడ్డ. ఎందుకున్నాడు అంటే తన మీద తనకి నమ్మకం లేకపోవడమే. హనుమంతుని బలం హనుమంతునికి తెలవదన్నట్టు ఇమాన్యుల్ బలం ఇమాన్యుల్‌కి తెలవదు. ఎవరన్నా చెప్తే హనుమంతునికి బలమన్నా తెలుస్తది గానీ, ఇమాన్యుల్‌కి చెప్పినా తెలవలే. అంత దారుణం. సో, ఇమాన్యుల్ గెలుపుకి ఒక అడుగు దూరంలో కాదు, 3 అడుగుల దూరంలో ఉన్నాడు మనిషి. ఆ 3 అడుగుల దూరంలో ఉండడానికి కారణాలేంది? విన్నర్‌కున్న అర్హతలేంది? అన్నీ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మీరు కూడా మనస్ఫూర్తిగా ఇనండి. నేను చెప్పింది రాంగ్ అయితే గనుక అప్పుడు మాట్లాడండి. ఉత్తగనే వచ్చి కళ్యాణం, సంజనో, డిమానో, జుంపుచుకు అని చెప్పి పేర్లు పెట్టకుండా పోరు. ఇదేదో నామస్మరణలాగా లేదంటే శ్రీరామకోటిలాగా 1000 సార్లు రాయాలి, కోటి సార్లు రాయాలి అంటే రాత్తా పోతారు. ఆ రాసుడు బంద్ చేయర్రి. ఎందుకు ఆ రాసుడు ఊకే రాసుడు దండగా రాసుడు? ఏమవుతుంది దానివల్ల మీరు? ఆ పీఆర్ఓలు అంటే వాళ్ళకట పైసలొస్తాయి. మీకు ఉత్తగోళ్ళు అయితే ఉత్తగచ్చి పెట్టిపోకుర్రి అట్లా గలీజ్‌గుంటది పేర్లు. నేను అడిగినప్పుడు పెట్టుర్రి. ఒకవేళ మీకు ఎవరు విన్నర్ కంటెస్టెంట్ అవ్వాలనుంది అని నేను అడిగితే పెట్టుర్రి. ఉత్తగనే టైమ్ పాస్‌కి వచ్చి పెట్టిపోతారు చూడు. ఏం పని లేదనుకుంటారు. అట్లా పెట్టకుర్రి. ఏమన్నా పెడితే దాని పర్పస్ ఉండాలి. దాని వెనకాల నేను అనుకుంటున్నాను గిట్లా ఇమాన్యుల్ కంటే ఈ పాయింట్‌లో కళ్యాణ్ బెటర్‌గా ఉన్నాడు. లేదంటే తనుజ కంటే ఈ పాయింట్‌లో గిట్లా పెట్టిన ఒక అందం, సందం ఏదైనా పాయింట్ ఉంటే కాదు ఉత్తగనే అని పెట్టొద్దు. గలీజుంటది. ఓకేనా? సరే మరి. రైట్. కంటిన్యూ చేద్దాం. వై ఇమాన్యుల్ విన్నర్? ఎందుకు ఇమాన్యుల్ విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయి? 2 విన్నర్ కాకుండా ఆపుతున్న క్వాలిటీస్ ఏందో కూడా చెప్తా లాస్ట్‌లో. ఓకే రైట్. ఫస్ట్ థింగ్, ఈ సీజన్‌లో తెలుగు బిగ్ బాస్ అన్ని సీజన్‌లలో కలిపిన టాస్క్ మాస్టర్‌లను చూసినాం. మనం ప్రతి సీజన్‌లో టాస్క్ మాస్టర్‌లను చూసినాం. అలాంటి టాస్క్ మాస్టర్‌లను ఈ సీజన్‌లో యోధుల్లాగా ఎంటర్ అయిన సిట్యుయేషన్‌ని కూడా చూసినాం మనం. లైక్ గౌతమ్, లైక్ మానస్ ఇలాంటి వాళ్ళు టాస్క్ మాస్టర్లు, యావర్ ఇట్లాంటి వాళ్ళంతా కూడా వచ్చిర్రు మనకి ఈ సీజన్‌లో. సూపర్ టాస్క్ పర్ఫార్మర్లు వచ్చిర్రు. టాస్క్ మాస్టర్లు వచ్చిర్రు. వాళ్ళంతా టాస్క్ మాస్టర్లు. అన్ని సీజన్‌లో ఉన్నది టాస్క్ మాస్టర్లు. కానీ ఈ సీజన్‌లో ఉన్న ఇమాన్యుల్ టాస్క్ మాస్టర్ కాదు. టాస్క్ మాన్స్టర్. యెస్. అది ఫిజికల్ టాస్క్ కావచ్చు, మెంటల్ టాస్క్ కావచ్చు, లాజికల్ టాస్క్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, అది ఎటువంటి పజిల్ కావచ్చు. ఏదైనా ఏమైనా అవతలోడు ఎవడైనా ఇమాన్యుల్ కొట్టాలంటే ఇమాన్యులే రావాలిరా. లేదంటే ఏదో సుడి తిరగాలిరా అవతలోడికి అని అనుకోవాలి. ఆ రేంజ్ ఆఫ్ టాస్క్ పర్ఫార్మెన్స్. గట్టిగా 3, 4 టాస్క్‌లు ఓడిపోయుండొచ్చు. ఆ ఓడిపోయిన టాస్కులలో కూడా తనకి ఏదో ఒక ఇబ్బంది అయ్యో, లేదంటే అక్కడ టాస్క్ ప్రాపర్టీలో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చో కానీ తను కావాలని నెగ్లెక్ట్ చేసో, లేదంటే మిస్టేక్ జరిగో కాలేదు. తన తరపున మిస్టేకులు జరిగి కాలేదు. అది ఏదో జరిగి అవ్వాల్సిందే తప్ప తన తరపున మిస్టేకులు జరిగి కాలేదు. లిటరల్లీ హీ ఈస్ ద టాస్క్ మాన్స్టర్. అందుకే కింగ్ ఆఫ్ టాస్క్ అని పిలవచ్చు మనం. ఈ టోటల్‌గా ఇప్పటివరకు ఉన్న అన్ని సీజన్‌లో కలిపితే కింగ్ ఆఫ్ టాస్క్ నన్ అదర్ దాన్ ఇమాన్యుల్. సంపిడిసి పెడతాడు అంతే. ఏ టాస్క్ అయినా గెలుస్తాడు. అసలు ఆ పర్సనాలిటీ వేసుకొని ఆటలు ఆడతాడు అనుకుంటారా ఎవడన్నా? అసలు ఆ పర్సనాలిటీకి ఆటలు ఆడే శక్తి ఉంటుందంటారా? ఉంటుందా? విల్ పవర్, సంకల్ప బలం. ఆ బలంతో కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది అంతే. దట్స్ ఇట్. సో టాస్క్ మాన్స్టర్ ఆఫ్ ద ఓవరాల్ సీజన్స్. అండ్ సెకండ్ పాయింట్, హార్డ్ వర్కర్. విపరీతంగా కష్టపడతాడు. ఎంత కష్టపడతాడంటే లిటరల్లీ మనకు స్టార్టింగ్ ఆఫ్ ద సీజన్ మనోడితోటి మొత్తం హౌస్ అంతా ఊడిపించడం. అప్పుడు చాలా స్ట్రిక్ట్‌గా ఊడిపించేటోళ్ళు. హౌస్ అంతా ఊడిపించడము. పొద్దున్నుంచి రాత్రి దాకా మనకు ఊడుస్తూనే కనబడేటోడు. పాపం ఊడుస్తూనే కనబడేటోడు. ఇప్పుడు కళ్యాణ్ అంతగా కింద కూర్చుండి ప్రతీదీ ఏరి, తీసి, పీకి, పొడిచి గట్లేం చేస్తలేడు కళ్యాణ్. ఆ తర్వాత నుంచి మొత్తం హౌస్ క్లీనింగ్ కళ్యాణ్ తీసుకున్నాడు గానీ, స్టార్టింగ్‌లో రాకిర్రు. కామన్ మ్యాన్స్, టెనెంట్స్, ఓనర్స్ ఈ దానిలో బట్టి బగ్గా రాకిర్రు. స్టార్టింగ్ ఆఫ్ ద వీక్స్ ఘోరంగా చేయించిర్రు. అంత పర్సనాలిటీ ఎదుర్కొని అంత ఫ్యాట్ పర్సనాలిటీ తోటి
మొత్తం ఊడ్చుకుంటూ, తుడుచుకుంటూ, పీక్కుంటూ, ఒక్కొక్క పోసని తీసుకుంటూ చేస్తూ ఆ టైంలో చాలా హార్డ్ వర్క్ చేసిండు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా గానీ తన వర్క్ తను 100% కాదు 200% చేస్తాడు. మళ్ళా పైకెళ్ళి వంటలో హెల్ప్ చేయడానికి వస్తాడు. వంట చేస్తాడు. పక్కనోళ్ళ పనులలో కూడా హెల్ప్ చేస్తా ఉంటాడు. వా పక్కనోడికి హెల్ప్ చేయడంలో ఎక్కడ కూడా ఆగడు. హార్డ్ వర్కర్ ప్లస్ హెల్పింగ్ నేచర్ తోటి ముందడుగు పోతాడు. అండ్ పట్టుదల, ఆయనకి బట్టతల ఎంతుందో పట్టుదల అంతకు మించి ఉంది. సో, దానికి మించిన అంటే లిటరల్లీ ఇది గెలవాలి అంటే గెలవాలన్న తపన. ఇక్కడ ఉండాలి అంటే ఉండాలి అన్న తపన. ఇక్కడ హౌస్‌లోంచి బయటకు పోవద్దు అంటే పోవద్దు అన్న తపన. ఆ పట్టుదలతోటే ఉన్నాడంతే. ఆ పట్టుదలతోటి ఒకానొక పీక్స్ మూమెంట్‌లో నామినేషన్స్ లైన్‌గా రాకపోయేసరికి నామినేషన్‌లోకి వస్తలేం గదా! పుసుక్కున మరి నామినేషన్‌లు రాకపోతే సేవ్ కావేమో అన్న పాయింట్ తోటి నామినేషన్‌లో తప్పించుకోవడానికి కూడా పట్టుదలతోటి ఎట్నో అట్ట తప్పించుకునేది. అదొకటి పెద్ద మైనస్ అయిందిలే. అది మనం లాస్ట్‌న మాట్లాడదాం. రైట్. ఇంకొకటి ఎంటర్‌టైనర్. ఎంటర్‌టైనర్, ఎంటర్‌టైనర్ ఆఫ్ ద సీజన్. యాక్చువల్లీ పోయిన సీజన్‌లో మనకి అవినాష్, తేజ, రోహిణి వీళ్ళు ముగ్గురు ఉండేది. ఎంటర్‌టైనర్‌లు ప్లస్ టాస్క్ పర్ఫార్మెన్స్‌లు. ఈళ్ళ ముగ్గురిని మిక్స్‌లేసి రుబ్బి తీసిన జ్యూస్ లాంటోడు మనోడు. ఎందుకంటే ఎంటర్‌టైన్‌మెంట్ సోలోగా ఇచ్చేటోడు. ఎందుకంటే అక్కడ స్టార్టింగ్ డేస్‌లో మనకి తనుజ వీళ్ళంతా కొంచెం కంఫర్టబుల్‌గా వీళ్ళు కామెడీ చేయడానికి వచ్చారు. కానీ ఆ తర్వాత మనం కామెడీ చేస్తుంటే కామెడీ పీస్‌లు అయిపోతాము అన్న సెన్స్ తోటి పోయి వాళ్ళు కొంచెం దూరం పెట్టడం స్టార్ట్ చేశారు. దూరం పెట్టడం స్టార్ట్ చేసినా కానీ సోలోగా ఎంటర్‌టైన్ చేస్తూ వచ్చిండు. ఈవెన్ స్టార్టింగ్ డేస్‌లో సంజన మెంటల్ టెన్షన్స్‌కి, ఎమోషనల్ ఇంబాలెన్స్‌కి, వాళ్ళ పిల్లలు గుర్తొస్తున్నారు అని చెప్పి బాధపడడానికి వీటన్నింటికి ఒక మెడిసిన్ లాగా పనిచేసిండు ఇమాన్యుల్. చాలా 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 ప్రతి ఒక్కరికి రిలాక్సేషన్ పాయింట్ ఏందంటే ఇమాన్యుల్. సాయంత్రం పూట మనం చాయ్ తాగడానికి రిఫ్రెషింగ్‌గా అట్లా ఫ్రెండ్స్ తోటి పోయినట్టు ఖచ్చితంగా ఇమాన్యుల్ దగ్గరికొస్తారు. రోజు ఒక 1 అవర్, 2 అవర్స్ వచ్చి ఎంటర్‌టైన్ అయ్యి నవ్వి హ్యాపీగా రిలాక్స్ అయిపోయేటోళ్ళు. రాత్రైనా కనీసం మనోడి దగ్గరకొచ్చి నవ్వుకొని వెళ్ళిపోయేటోళ్ళు. సో, అట్లా సోలో ఎంటర్‌టైనర్‌గా మారి కంప్లీట్‌గా అంటే ఇదివరకు సీజన్‌లలో ఎంటర్‌టైన్ చేయడానికి పక్కన ఎవరైనా సపోర్ట్ అన్న వచ్చేదేమో గానీ, ఈ సీజన్‌లో మాత్రం సోలోగా ఎంటర్‌టైన్ చేయడానికి ప్రయత్నం చేసిండు. యప్. సోలో ఎంటర్‌టైనర్ సూపర్‌గా కష్టపడ్డాడు. అందరిని మించి ఇటు టాస్క్‌లాడుతూ, అటు ఇంట్లో హెల్ప్ చేస్తూ, అటు ఎంటర్‌టైన్‌మెంట్ చేసిండు. ఇదివరకు ఈ ఎంటర్‌టైనర్స్ ఏం చేసేటోళ్ళంటే ఎంటర్‌టైనర్స్ నవ్విస్తా పనులు స్కిప్ చేసేటోళ్ళు. నవ్విస్తా టాస్కులలో అంతంతే ఆడేది. కానీ అట్లా ఇడవలే. పోయిన సీజన్ నుంచి అది జరుగుతుంది. ఇడవకుండా పట్టుబట్టి ఎంటర్‌టైన్‌తో పాటు టాస్కులు కూడా ఆడుతున్నారు. సారీ. అట్లా ఈ సీజన్‌లో అంతకు మించిన సోలో ఎంటర్‌టైనర్ ఆఫ్ దిస్ సీజన్. సూపర్. ఒక్కడే ఉండి కష్టపడి ఎంటర్‌టైన్ చేసిండు. నెక్స్ట్ బాండింగ్స్ విషయానికొస్తే 2 బాండ్స్ ఉన్నాయి అతనికి. హౌస్ లోపల 3 బాండ్స్ ఉన్నాయి మొత్తంగా. ఆ 3 బాండ్స్‌లో ప్యూరిటీ ఉంటది. ఒకటి అన్న, తమ్ముళ్ళు. అన్న, తమ్ముళ్ళు. ఆఫ్‌కోర్స్ గేమ్ వరకొస్తే మాత్రం అన్న, తమ్ముళ్ళు లేదు, అమ్మ, కొడుకు లేదు, ఏది లేదు. గేమ్ వరకొస్తే గేమే. కానీ బాండింగ్స్ విషయానికొస్తే అమ్మతోటి చాలా ప్యూర్‌గా అమ్మ, కొడుకు బాండ్. వీళ్ళిద్దరి బాండ్ చాలా చక్కగా అనిపించింది. ఈ సీజన్‌లో ఫేక్ కాదురా భయ్ అన్న బాండ్ ఇదొకటే. అనిపించింది. ఫేక్ కాదు అన్న బాండ్. ఆ తర్వాత మనకి ఈ ముస్తఫా బ్యాచ్ ఉన్నారు కదా ఇద్దరు. అదే భరణి అన్న అండ్ సుమన్ అన్న. వాళ్ళిద్దరి బాండ్ కూడా ఫ్రెండ్‌షిప్ బాండ్ కూడా సూపర్‌గా అనిపించింది. వీళ్ళిద్దరి బాండ్ చాలా ప్యూర్‌గా అనిపించింది. అట్ ద సేమ్ టైమ్ అమ్మ, కొడుకులు సంజనక్క అండ్ ఇమాన్యుల్. ఎంతోమందొచ్చి రీతు వాళ్ళ బాండ్ బాలేదన్నారు. ఇప్పుడు మధ్యలో వచ్చిన ఫైర్ స్టోర్మ్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, రీతు అండ్ ఆ బాండ్ బాలేదన్నారు. ఈవెన్ కళ్యాణ్, తనుజది బాలేదన్నారు. కానీ ఈ బాండ్ గురించి ఎవరు అనలేదు. భరణి బాండింగ్స్ అని చెప్పి భరణి అన్న, నాన్న బాండ్ అవంతా చాలా డిస్టర్బ్‌గా పోతున్నాయి. ఇష్టం అన్నట్టుగా ఉన్నాయి. తలకాయ నొప్పి అయిపోయింది. దివ్యతోటి అండ్ ఇటు దిక్కు తనుజతోటి ఈ ఇద్దరి బాండ్స్ మధ్యలో ఆయన నలిగిపోతాండు. బంధాల భరణి, బాండ్స్ భరణి అన్న పేర్లు పెట్టి పిలిచిర్రు అని అన్నారు గానీ, ఇక్కడ ఎక్కడా కూడా ఇమాన్యుల్ అండ్ సంజన బాండ్ గురించి ఎవరు నెగెటివ్‌గా చెప్పలేదు. ఎందుకంటే అంత ప్యూరిటీ కనిపించింది అందరికి జనాలకి. అందుకని చెప్పి నెగెటివ్‌గా మాట్లాడలేకపోయారు. ఎంతమందొచ్చినా గానీ వాళ్ళ ఈళ్ళు ఎత్తి చూపడమే అంతే. వాళ్ళకి లేవా బాండ్స్, వాళ్ళు కాదా బంధాలు పెట్టుకోలేదా, వాళ్ళయి లేవా అని ఈళ్ళు ఎడ్డిచ్చుడు. అండ్ ఆ తర్వాత వీళ్ళకొచ్చిన ఫ్యాన్స్ ఉంటారు కదా! వీళ్ళకి మెల్లమెల్లగా తయారైన ఫ్యాన్స్ ఉంటారు కదా! ఇప్పుడు ఆఖరికి కళ్యాణ్, తనుజ బాండ్‌ని కూడా అంటే కళ్యాణ్‌కి, తనుజకి ఫ్యాన్స్ ఏర్పడ్డారు. వీళ్ళిద్దరు కలిసి ఈళ్ళ మీద అటాక్ చేయాల్సిందే తప్ప వాళ్ళది బాండ్ కాదా కానీ వాళ్ళ ప్యూరిటీకి, మిగతా వాళ్ళ ప్యూరిటీకి సంబంధం లేదసలు. ఈ ప్యూర్ బాండ్స్ అవి ఇంప్యూర్ బాండ్స్. వీళ్ళు హెల్తీ బాండ్స్ అవి అన్‌హెల్తీ బాండ్స్ కాబట్టి వీటిని ఎవరు క్వెషన్ చేయలే. అలాంటి బాండింగు. మొన్నటి లాస్ట్ మూమెంట్ ఆఫ్ ద గేమ్స్‌లో ఖచ్చితంగా నువ్వా నేనా అని తలపడే సిచ్యువేషన్ వస్తదిరా! అప్పుడు మన మధ్యలో కూడా గొడవలైతాయి అని వాళ్ళు ఏనాడో మాట్లాడుకున్నారు. అదే జరిగింది అంతే. అంతకు మించి ఇంకేం జరగలేదు. సో, వీళ్ళిద్దరి బాండ్స్ జనాలకు నచ్చినాయి. అండ్ దాంతో పాటు లాస్ట్‌కొస్తా ఉంటే ఒక ముగ్గురు అన్నదమ్ములు తేలిర్రయ్యా హౌస్‌ల. అదే "అబ్బా! తమ్ముళ్ళు జెమ్సయ్య" అంటూ ఇద్దరిని ఇటు కళ్యాణ్‌ని, అటు డిమాన్‌నేసుకొని ఇమాన్యుల్ అన్న ప్రతిసారి ఎంత చూడముచ్చటగా అంటే అంత ముచ్చటగా అనిపించింది.
అఫ్‌కోర్స్ వీళ్ళ మీద వీళ్ళు స్కెచ్‌లు ఏసుకుంటలేరా? పైకి రావడానికి ట్రై చేస్తలేరా? అంటే లాస్ట్ మూమెంట్‌లో లేదు. ఇమాన్యుల్ పోవాలి, ఇమాన్యుల్ రావాలి, ఇమాన్యుల్ ముందుకు పోవాలి, ఇమాన్యుల్ ముందుకు పోవాలి. అన్న ముందుకు పోవాలి, ఇమ్మన్న ముందుకు పోవాలి, ఇమ్మన్న ముందుకు పోవాలని డిమాండ్ పవన్ కూడా తపన పడ్డ విధానం చూస్తుంటే ఒక బ్రదర్ బాండ్, బ్రదర్‌హుడ్ అనేది కనిపించింది. సో, ఈ బాండ్స్ అని. దాంతో పాటు తనుజతో ఫ్రెండ్‌షిప్ కొన్ని రోజులు కట్ అయింది. ఆన్, ఆఫ్ ఫ్రెండ్‌షిప్ అది. రీతుతో కూడా ఆన్, ఆఫ్ ఫ్రెండ్‌షిప్. ఓవరాల్‌గా అయితే వాళ్ళు మళ్ళీ బయటకొచ్చేటప్పటికి మనం బయట మాట్లాడుకొని వచ్చినట్టే మనం దోస్తులం అన్నట్టుగానే ఉన్నారులే. సో, టోటల్లీ ఈ ఫ్రెండ్‌షిప్ బాండ్ కూడా ఉంది. ఓకే. ఫ్రెండ్‌షిప్ బాండ్ ఓకే. ఆ కామెడీకి అదంతా కూడా బాగానే వర్కౌట్ అయింది స్టార్టింగ్ డేస్ అంతా తనుజతోటి. సో, ఇది బాండ్స్ విషయానికొస్తే. అండ్ లైవ్లీగా మార్చిన ఏకైక వ్యక్తి నన్ అదర్ దాన్ ఇమాన్యుల్ మాత్రమే. లైవ్లీగా మార్చిండు. ఎందుకంటే 24/7 మేము చూడాలంటే భరించలేక చచ్చిపోయేటోళ్ళం. లాస్ట్ మూమెంట్‌లో మొత్తం బీబీ టీమ్ ఏం చేసిర్రు, ఎడిటర్ మామలు కంప్లీట్‌గా స్టోరీని అంతా దాచిపెట్టేసిర్రు. అంటే ఆళ్ళేం మాట్లాడుకుంటున్నారో మనకు చూపించలేదు. మధ్యలో వరకు చూపించారు కానీ లాస్ట్ మూమెంట్‌లో నాకు తెలిసి ఒక 15, 20 డేస్ నుంచి కంప్లీట్‌గా లైవ్‌ని మింగేసిర్రు. మొత్తం ఏమి లేకుండా కవర్ చేసేసిర్రు. అసలు లైవ్‌లో వాళ్ళు షాయి కప్పులు కడుక్కునేది, అన్నం వండుకునేది, కూర వండుకునేది, తినేది, పండుకునేది. అవి మాత్రమే చూపించారు తప్ప మిగతా ఫుటేజ్ అంతా కూడా లేపేసిర్రు. సో, మనకి విన్నర్ ఎవరు కరెక్ట్ అని ఈ 15 రోజుల్లో మనం కరెక్ట్‌గా చెప్పగలిగేటోళ్ళం. అంటే ఎవరి నేచర్ ఏందనేది మస్తు బయట పడేది. ఎందుకంటే కొంతమంది అయిపోయారు కదా! వాళ్ళలో వాళ్ళు వాళ్ళ ఒరిజినాలిటీస్ బయట పెట్టేటోళ్ళు. అవన్నీ మనకు చూపియకుండా చేసిండు. ఏం చేస్తాం ఎడిటర్ మామకి లాస్ట్ మూమెంట్‌లో మళ్ళీ విన్నర్‌ని అటు ఇటు తిప్పడం ఎందుకు అనుకున్నాడో మరి వాళ్ళు అనుకున్న విన్నర్ సరిపోయిందో ఏమో మరి. సో, ఇది. ఆ తర్వాత మనకి లైవ్లీగా మార్చిర్రు. ఆ తర్వాత షోల్డర్. ఏందన్న షోల్డరు? షోల్డర్ నొప్పా అంటారా? కాదు. షోల్డర్. హీ ఈజ్ అ షోల్డర్ ఫర్ మెనీ పీపుల్. అంటే ఎవరికి ఎక్కడ బాధొచ్చినా ఇమాన్యుల్ కావాలి. ఇమాన్యుల్ దగ్గరికొచ్చి కొద్దిసేపు కూర్చుంటారు. ఇమాన్యుల్ ఓదారుస్తాడు. ఆ ఓదార్పు కావాలి. ఇమాన్యుల్ ప్రేమగా ఏం కాదు, నీకేం కాదని ఓదార్చే విధానం ఉంటుంది చూడు. అది వాళ్ళ అమ్మకి కావచ్చు, తనుజకు కావచ్చు, రీతుకు కావచ్చు, ఇంకెవరికైనా కళ్యాణ్‌కి కావచ్చు, డిమాన్‌కి కావచ్చు, ఈవెన్ భరణి అన్నకి కావచ్చు, ఎవరికైనా బాధ ఉంది అంటే అక్కడ కొంచెంసేపు ఇమాన్యుల్ ఉంటే బెటర్‌గా ఉంటదనే ఫీలింగ్‌కి అందరూ వచ్చిర్రు. అండ్ అట్నే ఉండేటోడు అందరికీ హెల్ప్‌ఫుల్‌గా, అందరికీ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్‌లో ఆలోచించేటోడు. ఎక్కడ కూడా అవతలోళ్ళని ఇబ్బంది పెట్టాలే అని అనుకునే రకం మనిషి కాదు కాబట్టి ఆట ఆడాలనుకుంటాడు అంతే. టాస్కులలో చూపిస్తాడబ్బా! మిగతా అన్ని చోట్ల కూడా కామ్ అండ్ కంపోజ్డ్ అండ్ కామెడీ చేసుకుంటూ ఉంటాడంతే. ఎక్కడ సైలెన్స్ ఉందో అక్కడ ఆ సైలెన్స్‌ని బ్రేక్ చేయడానికి వచ్చేదే ఇమాన్యుల్. అక్కడ ఎక్కడ సైలెన్స్ ఉంటే అక్కడ వయలెన్స్‌ని నింపి షోని రసవత్తరంగా మార్చిన కంటెస్టెంట్ సంజన గల్రాని అయితే, ఎక్కడ సైలెంట్ ఉంటే అక్కడ నవ్వుల పువ్వులు పూయిస్తూ ఎంటర్‌టైనింగ్‌గా మార్చింది మాత్రం ఖచ్చితంగా ఇమాన్యులే. కానీ యుద్ధాలు జరిగినాయి అంటే మాత్రం, పంచాయతీలు జరిగినాయి అంటే దానికి ఖచ్చితంగా కారణం సంజనక్కే. సంజనక్క లేకపోతే ఏం పంచాయతీలు ఉన్నాయని చెప్పి ఈ సీజన్‌లో మనం లెక్క పెట్టుకోవడానికి సరే సంజనక్క గురించి చెప్పుకున్నట్టు చెప్పుకుందాం. ఆమె లేకపోతే ఒక్క పంచాయతీ లేదు. ఆమె లేకపోతే ఒక్క ఇష్యూ లేదు. ఒక సిట్యుయేషన్ లేదు. అంతా బూమ్ బూమ్ షేక్ షేక్ ఆడుకొని సప్పుడేక ఇంటికి పోయేది. సరే. యప్. ఇక్కడ మరి ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి. హైలైట్ ఏందంటే టాస్క్ ఆడతాడు అంటాం కదా! టాస్క్ తన కోసం ఆడినా, తను ఎవరి కోసం ఆడినా విన్నింగ్ మాత్రం ఇమాన్యుల్‌దే. ఇమాన్యుల్‌దే విన్నింగ్. ఇమాన్యుల్‌ని నమ్ముకున్నావంటే గెలుస్తావు అన్నట్టుగా ఉంటదన్నట్టు. సో, ఏ టీమ్‌లో అయినా నా దగ్గర రా, నా టీమ్‌లో ఉండు నువ్వు. అది సండే ఫండే టాస్క్ అయినా పర్లేదు నువ్వు నా దానిలో ఉండు అని అంటారు. ఎందుకంటే ఇమాన్యుల్ ఉంటే గెలుస్తాము అన్న నమ్మకం. ఆ నమ్మకాన్ని ఇచ్చింది ఎవరు? ఇమాన్యులే. ఇమాన్యుల్ ఒక మాటలో చెప్పాలంటే ఈ సీజన్‌లోనే కాదు టోటల్ అన్ని సీజన్‌లో కలిపిన ఒక కంటెస్టెంట్ 3 సార్లు కెప్టెన్ కాలే. ఒక కంటెస్టెంట్ 3 సార్లు కెప్టెన్ అయిన చరిత్ర లేదు. సపోర్టింగ్ టాస్క్ పెట్టారని తీసి పక్కన పారేస్తారు. కానీ సపోర్టింగ్ టాస్క్ పెట్టినా అతనికే సపోర్ట్ చేస్తారు హౌస్‌లో ఉన్నోళ్ళంతా. దట్ వాస్ ద బ్యూటీ ఆఫ్ ఇమాన్యుల్. ఇమాన్యుల్‌ని నామినేట్ చేయాలంటే ఎవరికీ ఇష్టం ఉండదు. అంత ప్రేమ అందరికీ. సో, ఇమాన్యుల్‌ని 3 సార్లు కెప్టెన్ కావడానికి తన కృషి, తన పట్టుదల, తన ఫిజికల్ స్ట్రెంత్ అంటే సంకల్ప బలం, ఫిజికల్ స్ట్రెంత్ కూడా కాదు. సంకల్ప బలం కారణం. సో, ఇన్ని సీజన్‌లలో 3 సార్లు కెప్టెన్ అయినోళ్ళు నాకు తెలిసైతే నా అబ్జర్వేషన్‌లో అయితే నేను గమనించలేదు. అంటే ఎక్కువ వారాలు నామినేషన్‌లోకి రాకుండా ఉన్నది మన అన్న. ఎవరు మన సందీప్ అన్న 7 వీక్స్ రాలే. అటువంటిది 10 వీక్స్ రాకుండా ఉన్న వ్యక్తి ఇమాన్యుల్. అందులో కూడా ఒక పెద్ద రికార్డ్. అండ్ ఈ 3 టైమ్స్ కెప్టెన్ అయ్యి అదొక పెద్ద రికార్డ్ క్రియేట్ చేసిండు. దట్ ఈజ్ ఇమాన్యుల్. ఇవన్నీ ఇమాన్యుల్ పాజిటివ్స్. మరి ఇమాన్యుల్‌కి నెగెటివ్స్ లేవా అనంటే, ఇప్పుడున్న విన్నింగ్ రేస్‌లో ఉన్న కంటెస్టెంట్ల కంటే చాలా తక్కువ నెగటివిటీస్ ఉన్నాయి. చాలా తక్కువ నెగటివిటీస్. ఇప్పుడున్న విన్నింగ్ కంటెస్టెంట్లకి దీనికి మించిన నెగటివిటీస్ ఉన్నాయి. కానీ జనాలకి ఎక్కిండ్రబ్బా! అంతే. జనాలకి ఎక్కిర్రంతే. ఎందుకు ఎక్కిర్రు అని క్వెషన్ చేయడానికి కూడా ఉండదు బేసిక్‌గా. మనకు తిప్పి కొట్టి కరెక్ట్‌గా కాలిక్యులేట్ చేస్తే
ఇమాన్యుల్ గెలిచిన గేమ్లు ఎవరు గెలవలే, ఇమాన్యుల్ ఆడినంత ఆట ఎవరు ఆడలే, ఇమాన్యుల్ ఇచ్చినంత ఎంటర్టైన్మెంట్ ఎవరు ఇవ్వలే, ఇమాన్యుల్ చేసినంత అద్భుతంగా హెల్పింగ్ నేచర్ కావచ్చు, మిగతా వాళ్ళ కోసం నిలబడ్డ విధానం కావచ్చు, అన్ని చోట్ల ఉన్న విధానం కానీ ఇమాన్యుల్ చేసినంత ఎవరు చేయలే. కానీ ఇమాన్యుల్ కంటే క్రేజ్ వచ్చింది. ఎందుకు వచ్చింది? రకరకాల కార్డ్స్ ఉన్నాయి అబ్బా వాళ్ళకి, రకరకాల కార్డ్స్ ఉన్నాయి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు, ఇట్లా ఈ కార్డులు కాదు, వేరే వేరే కార్డ్స్ ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కార్డ్స్ ఉన్నాయి. ఆ కార్డ్స్ అన్నీ బాగా వర్కౌట్ అయ్యే కార్డ్స్. అరే కమెడియన్ విన్నర్ చేయరారంటే ఎవడు పట్టించుకోడు. కమెడియన్ విన్నర్ అసలు కమెడియన్ విన్నర్ అనే కాంబినేషన్ వద్దనుకుంటారు జనాలు. ఎందుకో నాకు అర్థం కాదు. ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కాని 100 మార్కుల క్వశ్చన్ అది. కమెడియన్ అనేటోడు విన్నర్ అవుతాడంటే అన్న సెన్స్కి పోతారు. కమెడియన్ ఎప్పుడు హీరో కావద్దు అంతే. జనాలకి ఏంటంటే కమెడియన్ అంటే జోకర్ గాడు, వాడు జోకర్ గాడు అంతే. ఆ టైప్లో చూస్తారు. అది నాకు బాధ అనిపిస్తుంది ఇప్పటికీ. చూడు నేను రివ్యూస్ ఎంటర్టైనింగ్గా చెప్తా కదా, అందుకే మన దగ్గర లచ్చల మంది రారు. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ని కోరుకునేటోళ్ళు, నిజంగా మనస్ఫూర్తిగా నవ్వుకుందాం అనుకునేటోళ్ళు వస్తారు తప్ప లక్షల మంది వచ్చి చేరరు. దీన్నే పెద్ద పంచాయతీ, ఇంట్లో పంచాయతీ లెక్క చెప్పి, కుటుంబ కలహాలు లెక్క చెప్పినాం అనుకో, నిజంగా ఏదో జరిగిపోతుంది ఆగమవుతుంది అయ్యా మొత్తం అని చెప్తేనేమో ఎగబడి చూస్తారు. అరే ఆ మెంటల్ టెన్షన్ని తీసుకోకండి అయ్యా, ఇది మెంటల్ టెన్షన్ తీసుకునే షో కాదు, ఎంటర్టైనింగ్ షో. సో మనం ఎంటర్టైన్ అవ్వాలి దీని నుంచి అంటే జనాలు వినరు. సో దట్ ఈస్ ద అంటే జనాల్ని గొర్రెల్ని చేసి ఆడుకొని వాడుకుంటేనే గెలుస్తారు. వాళ్ళ ఎమోషనల్స్తో ఆడుకుంటేనే గెలుస్తారు. అంతే తప్ప లిటరల్లీ నిజంగా ట్రూ ఎంటర్టైన్మెంట్ ఇస్తే ఎవరు గెలవరు. ఇదే బాధ. ఇప్పుడు ఇమాన్యుల్ గెలవకపోవడానికి, అసలు విన్నర్ కంటెస్టెంట్గా జనాలు యాక్సెప్ట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే హీ ఈజ్ కమెడియన్. దాట్స్ ఇట్ అంతే. ఇంకేం ఉండదు. తొక్క నవ్వించండి పోయి, నవ్విస్తే వాడు కమెడియన్, నవ్వించినోడు కమెడియన్ పోయి, హీరో కాదు కదా. నవ్వించినోడు కమెడియనే అవుతాడు, హీరో ఎందుకు అవుతాడు? అది బాధ. రియల్ లైఫ్లో అట్టుంటుందా? సరేలే, ఓకే, ఇవన్నీ పక్కన పెడితే అట్టే ఉంటుంది. రియల్ లైఫ్లో కూడా అంతే అంటారా? సీరియల్ హీరోలకు పెద్ద పెద్ద ఫ్యాన్స్ ఉంటారు. సరే నెక్స్ట్, ఇమ్ము విన్నర్ కంటెస్టెంట్గా కాకపోవడానికి అంటే ఇప్పుడు విన్నింగ్ రేస్లో లేడంటే ఖచ్చితంగా ఉన్నాడంట. విలేజర్స్ అందరూ ఎవరికి ఎత్తారు ఓటు? ఇమాన్యుల్కి అయిపోతే ఎవరికి వేస్తాడు? ఇమాన్యుల్ కాదు ఎంటర్టైన్ చేసింది. ఊళ్ళల్లో అందరూ ఎవరికి ఎత్తారు ఓటు? ఈ లాజిక్లు, పంచాయతీలు ఇవన్నీ ఉండే వాళ్ళకి. నన్ను నవ్వించింది, నాకు నచ్చింది, నన్ను ఎంటర్టైన్ చేసిన పర్సన్ ఎవరైనా చూస్తారు. అప్పుడు ఖచ్చితంగా ఇమాన్యుల్ కనబడతాడు, ఇమాన్యుల్కి ఓటేస్తారు. ఊళ్ళల్లో టచ్ చేయండి, ఇమాన్యుల్ పిఆర్ చెప్తున్నా, ఊళ్ళల్లో టచ్ చేయర్రి, ఊళ్ళల్లో అడుగుర్రి, ఊళ్ళల్లో సర్క్యులేట్ చేయర్రి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఊళ్ళల్లోకి పోతే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఊళ్ళలోకి పోయిండు మనిషి, అందుకే చెప్తాను. రైట్, ఇప్పుడు విన్నర్ కంటెస్టెంట్ కాకపోవడానికి గల కారణాలు: ఒకటి సెల్ఫిష్. దీని గురించి మాట్లాడాలి. సెల్ఫిష్. ఇమాన్యుల్ చాలా సెల్ఫిష్ అని అంటారు. ఎందుకంటే ఇమాన్యుల్ చాలాసార్లు ఈవెన్ సంజనక్క గురించి కూడా గేమ్ని వదిలేయలేదు. మనోడు సెల్ఫిష్ ఎక్కడ తెలుసా? టాస్క్ ఆడడంలో వేరే వాళ్ళ కోసం గివప్ కూడా చేయకుండా విన్ అవ్వాలనే ప్రయత్నం చేస్తాడు. అదే సెల్ఫిష్ నేచర్ కింద కనబడింది జనాలకి. మెయిన్ సెల్ఫిష్ కనబడింది అక్కడనే. టాస్క్ ఓడిపోలేదు, గివప్ ఇవ్వలేదు. ఆయన ఆట ఆడాడు కానీ ఓడిపోవాలని మాత్రం ప్రయత్నించలేదు. ఆ ప్రయత్నం చేయకపోవడమే అతని సెల్ఫీ నేచర్. ఖచ్చితంగా అతను గెలవాలనుకున్నాడు, గెలిచాడు. అందువల్ల అవతల బాధపడ్డారు. వీడు ఎంత సెల్ఫిష్ రా నాయన, ఇన్ని గెలిచిన తర్వాత కూడా వీడు మళ్ళీ ఇది గెలవాలనుకుంటాడు, టికెట్ ఫినాలే వీడే కొట్టాలనుకుంటాడు, ఫస్ట్ ఫైనలిస్ట్, సెకండ్ ఫైనలిస్ట్ అన్ని వీడే కొట్టాలనుకుంటాడు. కనీసం లూజ్ హ్యాండ్ ఇవ్వచ్చు కదరా, బయట జనాలు ఉన్నారు కదరా ఓటేయడానికి అన్న పాయింట్లో సెల్ఫిష్గా తయారైపోయాడు. జనాలకు సెల్ఫిష్ అనిపించింది ఇక్కడ. ప్రతి దగ్గర తను గెలవాలనుకుని తన స్వార్థం చూసుకుంటాడు. గెలవాలనుకోవడం స్వార్థం అయిపోయింది. చూసారా? మామూలుగా గెలవాలనుకోకపోతే గివప్ ఇచ్చిన వాడు వేస్ట్ కాడరా, గివప్ ఇచ్చింది వాడే, గివప్ ఇచ్చింది వానికి ఏందిరా అనేటోళ్ళు వేరే సీజన్లో. అయితే గివప్ ఇవ్వని నేచర్ సెల్ఫిష్గా మారిపోయింది ఇక్కడ. 200% తన పర్ఫార్మెన్స్ చూపించుకోవాలి, గెలవాలి, మళ్ళీ గెలవాలి. ఎన్నిసార్లు కెప్టెన్ అయినా మళ్ళీ కెప్టెన్ కావాలన్న తపన పడ్డాడు చూడు. అది బాగా మైనస్ అయింది. ఎంత మైనస్ అయిందంటే, ఒరే ఏంద్రా వీడు, అందరూ క్యాప్టెన్ కూడా కాలేదు, వీడు మూడోసారి కూడా క్యాప్టెన్ అవుదాం అనుకుంటాడు, వీడు ఎంత సెల్ఫిష్ గాడ్రా అన్న సెన్స్లో అనిపించింది. కానీ అతని దృష్టిలో, అతని ప్లేస్లో ఉండి ఆలోచిస్తే నేను మళ్ళీ అచీవ్ చేస్తున్నా, జనాలు కిక్ వస్తాయి, మళ్ళీ అచీవ్ చేస్తున్నా, జనాలు ఇష్టపడతారు అనుకున్నాడు. అదే పెద్ద పొరపాటు అయింది, చాలా పొరపాటు అయింది. ఈవెన్ ఒకానొక పాయింట్ ఆఫ్ టైంలో అరే ఏంద్రా నాయన గీ 2 సార్లు కెప్టెన్ అయ్యాడు, మళ్ళీ కెప్టెన్ కావడానికి గింతగానం లాజిక్లు ఎత్తాడు, గింతగానం వ్యూహరచన ఇస్తాడు, స్ట్రాటజీస్ ఫాలో అవుతాడు, ఎందుకురా ఇది, ఆమె కెప్టెన్ చేస్తా అంటే నేను అయిపోతాను ఎందుకు అనుకుంటాడు, నామినేషన్లోకి ఎందుకు వస్తలేడు అన్న ఫీలింగ్ వచ్చింది. సో అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్టుగా అతి గెలుపు కూడా వర్జయేత్ లాగా మారింది మనోడికి. అది మెయిన్గా జరిగింది. అంటే అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్టు గెలుపు కూడా అతి అయిపోయేసరికి, ఏదైనా కానీ మనము
లడ్డూలైనా గానీ బగ్గ తింటే ఏమైతది? చేదనిపిత్తయి. అనిపిస్తాయి. వామిటింగ్ వచ్చిన సెన్సేషన్ వస్తది. అవునా కాదా? బగ్గ తింటే. అట్లా గెలుపుని బగ్గ తినడే. జరసేపు ఆగితే బాగుండు. ఆగలే. మళ్ళా గెలుస్తా, మళ్ళా గెలుస్తా, మళ్ళా గెలుస్తా అని లాస్ట్ దాకా ఆ గెలుపు పోరాటంలోనే ఉన్నాడు. అదే ఆ గెలుపుకి ఆయనకి అలుపు రాలే. ఊపొచ్చింది. కానీ మనకు చూడ్డానికి మాత్రం ఏందిరా నాయనా గింతంత ఇడిచిపెట్టాడుగా గిట్లా విడిచిపెట్టొచ్చు కదా! ఇడవడు. అది మెయిన్. అక్కడనే సెల్ఫిష్. అంటే గెలుపు పోరాటంలో సెల్ఫిష్‌గా కనపడ్డాడు. రెండోది సేఫ్ గేమర్. యెస్ 100% నామినేషన్‌లోకి రావడానికి భయపడ్డాడు. దానిలో తప్పించుకోవడానికి ఏదో ఒక రకమైన మార్గాన్ని ఎతుకున్నాడు. దానిలో మెయిన్‌గా ఎతుక్కున్న మార్గం కెప్టెన్ అవ్వడం. రెండోది ఈ హౌస్‌లో ఉన్నది కెప్టెన్ కావడానికే కదా! అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. అది చాలా నెగెటివ్‌గా పోయింది. ఈ హౌస్‌లో ఉన్నది కెప్టెన్ అవ్వడానికి కాదు. జనాల్ని గెలవడానికా నువ్వు గేమ్స్ గెలవడానికా అనేది మర్చిపోయిండు. గేమ్స్ గెలవాలి అనుకున్నాడు తప్ప లాస్ట్ రోజు బాధపడతాడు. ఖచ్చితంగా బాధపడతాడు. అరే! నేను విన్నర్ కాలేదా అనుకుంటాడు. మరి ఇన్ని రోజులు నువ్వు సేవే అవుతావు అన్న నమ్మకం నీకు లేకపోతే విన్నర్ అవుతారు అని చెప్పి ఎట్లా అనుకుంటారు? నీకు నమ్మకం ఉండాలి. ఫస్ట్ పాయింట్ చెప్తా. ఈ ఇంతకు ముందు చెప్పిన సెల్ఫిష్‌ది కూడా ఫస్ట్ పాయింట్ కాదు ఆగురి. దాని మీద ఇంకో పాయింట్ రాసుకోరి. అదేంటి తెలుసా? తన మీద తనకి నమ్మకం లేకపోవడం. చెప్పినా కదా! ఇంతకుముందు స్టార్టింగ్ వీడియో స్టార్టింగ్‌లో ఒకటి చెప్పిన. హనుమంతుడికి కూడా తన మీద తనకు నమ్మకం లేదు. తనకున్న పవర్స్ తనకు తెలవదు. పక్కనోళ్ళు చెప్తే అర్థం చేసుకున్నాడు. అయితే ఇతనికి పక్కనోళ్ళు చెప్పడానికి అవినాష్ వచ్చి చెప్పిండు. వాళ్ళ అమ్మ వచ్చి చెప్పింది. ఇంకా ఎవరైనా ఇన్‌పుట్స్ ఇవ్వడానికి వచ్చినప్పుడు కూడా చెప్పిర్రు. నీ స్థానం ఏంటిదో కూడా చెప్పిర్రు. నీ ప్లేస్ ఏందో కూడా చెప్పిర్రు. నీతో నువ్వు పోటీ పడాల్సినోళ్ళు ఎవరు అనేది కూడా చెప్పిర్రు. ఇన్ని చెప్పిన తర్వాత కూడా ఆ ధైర్యం చూపించలే. ఆ కరేజ్ చూపించలే. గేమ్స్ ఆడడంలో ఉన్న కరేజ్ ఉంటుంది చూడు. అది ఫైట్ చేయడంలో లేదు. ఎందుకంటే నేను ఇట్లాంటి మనిషిని కాదు అంటాడు. ట్రూ నేచర్ అనుకుందాం. అంటే ఫైట్స్ అవతలోళ్ళతో గొడవలు పెట్టుకునే నేచర్ కాదు నాది. యెస్ నీది గొడవలు పెట్టుకునే నేచర్ కాదు. కానీ నువ్వు పోయిన షో ఏంటిది? నువ్వు వంటలు చేసే షోలో నీకు వంట రాకపోయినా వంటలు చేసినావా లేదా? దేర్ ఎండ్స్ అ మ్యాటర్. వంటలు రాకపోయినా వంటల షో చేస్తే 'కుక్ విత్ జాతిరత్నాలు' అని చెప్తే నువ్వు వంటలు చేసినావు. డాన్స్ రాకపోయినా నువ్వు డాన్స్ షోకి పోతే డాన్స్ చేసినావు. జబర్దస్త్‌కి వచ్చినప్పుడు నీకు స్కిట్ చేయడం రాదు కదా! నిజం చెప్తున్నా. జబర్దస్త్ వచ్చినప్పటికి నేను రైటర్‌గా ఉన్న టీమ్‌కే వచ్చింది మనోడు ఫస్ట్. అప్పటికి స్కిట్స్ చేయడం రాదు కదా! నేర్చుకున్నాడా? చేసిందా? అట్నే ఇక్కడికొచ్చిన తర్వాత కూడా అంతే చేయాలి అంతే. ఇక్కడ గొడవలే పంచాయతీలే మెయిన్ థింగ్. నువ్వు అది చెయ్యను అన్నావు. ధైర్యం చూపించలేదు. వాళ్ళు తప్పు అని తెలిసినప్పుడు కూడా ఎత్తి చూపించలేదు. తప్పుల్ని ఎత్తి చూపించే షో. కాబట్టి ఆ తప్పు జరిగినప్పుడు ఎత్తి చూపించలేదు. ఇవన్నీ కూడా మైనస్‌లో అయితే పోయినాయి. ఆ తర్వాత ఏదో సావు కబురు సల్లగా అన్నట్టు ఎవరో ఇన్‌పుట్ ఇస్తే చెప్పినట్టుగా 2, 3 గొడవలు పెట్టుకుని అవి బాగా నెగెటివ్ అయిపోయినాయి. సేఫ్ గేమ్. మెయిన్‌గా సేఫ్ గేమ్ అబ్బా! తను చాలా జాగ్రత్తగా అవతలోళ్ళని నొప్పించకుండా, చాలా జాగ్రత్తగా అవతలోడు తప్పు చేసినా ఏమనకుండా, ఇలాంటియన్నీ కూడా జనాలకు నచ్చలే. ఇక్కడ ఆడకూడనిది సేఫ్ గేమ్ ఆడిండంతే. బయట ఆడుకోవచ్చు సేఫ్ గేమ్. బయట ఇష్టం ఉన్నట్టుగా ఆడుకోవచ్చు. కానీ అక్కడ ఆడొద్దు. అక్కడ ఆడితే వర్కౌట్ కాదు. జనాలకు నచ్చదు. తప్పు చేస్తే తప్పని చెప్పాల్సింది అంతే. అక్కడ అవతల ఉన్నోళ్ళు ఎవరైనా పర్లేదు. మనోడికేమో ఆ పక్కన ఉన్నది ఒక సీనియర్ ఆర్టిస్ట్, ఇటు పక్కన ఉన్నది ఇంకో సీరియల్ ఆర్టిస్ట్ అన్నట్టుగా పోయింది. ఇక్కడ ఇంకొకరు సీరియల్ ఆర్టిస్ట్ ఇయన్నీ. నెక్స్ట్ నామినేషన్స్ అంటే భయపడటం. నామినేషన్స్ అంటే భయం. 10వ వారం దాకా ఒక రకం భయం. 10వ వారం తర్వాత అంటే 10వ వారం కంటే ముందు 2 వారాల ముందు నాగార్జున గారు ఇన్ని వారాలు నామినేషన్‌లోకి రాలేదు. ఇట్లా రాకుండా ఉంటే సడెన్‌గా వస్తే ఎళ్ళిపోయినోళ్ళు కూడా ఉన్నారు. లైక్ రోహిణి కావచ్చు, లైక్ సందీప్ మాస్టర్ కావచ్చు, ఇట్లా రాక నామినేషన్‌లోకి వస్తే ఎగిరిపోయినోళ్ళు ఉన్నారు అని చెప్పిండు. జాగ్రత్త మరి వస్తే ఉంటావో ఎగిరిపోతావో అని అన్నాడు. సరే అన్నాడు. అనంగానే ఏంటంటే మొత్తం గులాబ్ జాములు గలగల్లాడిపోతారా అని గడిపోయినాడు. ఓయమ్మో! మనం వస్తే వెళ్ళిపోతామేమో అన్న భయంతోటి అసలు నామినేషన్‌లోకి రావడానికి ట్రై కూడా చేయలేదు. నామినేషన్‌లోకి ఎవరైనా తీసుకొచ్చినా గానీ, "ఒరేయ్! మీ అన్నయ్య ఎలిమినేట్ అయితే ఓకేనారా నీకు" అని సెంటిమెంట్ డైలాగులేసి మరి అవతల నామినేషన్‌నే క్యాన్సిల్ చేయించిండు తప్ప నామినేషన్‌లోకి రావడానికి ట్రై చేయలేదు. అండ్ ఇతని గెలుపు అనేది ఇతనికి నేరం. బాండింగ్స్ వల్ల ఏమైనా జరిగిందా మైనస్ అంటే లాస్ట్ మూమెంట్‌కి వచ్చేసరికి బాండింగ్స్ వల్ల తనకి నెగటివిటీ వచ్చింది. ఎందుకంటే ప్యూర్ బాండింగ్ అన్నప్పుడు తన కోసం నిలబడలేదేంది అన్న పాయింట్ తీసుకొచ్చిండు. ఎస్పెషల్లీ ఫస్ట్ ఫైనలిస్ట్ టాస్క్‌లో. సడెన్‌గా తనని సెలెక్ట్ చేసుకోవడం, నేను ఓడిపోతే నీకే వస్తాయంటే, నీ విన్నింగ్ రేషియో ఏంది? నువ్వు గెలిచిన పర్సెంటేజ్ ఏంది? నువ్వు గెలిచిన పర్సన్స్ ఏంది? నువ్వు డిమాండ్ మీద గెలిచినావు, కళ్యాణ్ మీద గెలిచినావు, తనుజ మీద గెలిచినావు, వరుణ్యాన మీద గెలిచినావు. ప్రతి ఒక్కరి మీద నువ్వు గెలిచి సంజనక్క మీద ఓడిపోతా అని అనుకోని, నేను ఓడిపోతే తనకొస్తాయి గదా! అని ఒక డైలాగ్ ఏసిండు. అదొక పెద్ద ఫేక్ డైలాగు. ఆ డైలాగ్ తోటి చాలా పడిపోయిండు. ఆ తర్వాత మళ్ళీ స్ట్రాటజీస్‌లో మనం ఈజీగా గెలిచేటోళ్ళని సెలెక్ట్ జేసుకోవాలి. ఆళ్ళ మీదైతేనే మనం ఈజీగా గెలుస్తాం. ఎందుకు మనం రిస్క్‌లో పడాలి? ఇవన్నీ మాటలు మాట్లాడినప్పుడు అక్కడ సంజనకని సెలెక్ట్ చేసుకుంది కూడా అదే పాయింట్ మీద గదా! అన్న ఫీలింగొచ్చింది. సో, ఇవి నెగెటివ్‌గా మారినాయి. ఓవరాల్‌గా నెగెటివ్ అయితే ఒకటే అబ్బా! కరేజ్ లేకపోవడం, తనకున్న బలం తనకు తెలవకపోవడం. ఇది మెయిన్ థింగ్.
ఆ రెండిటి వల్ల తను నామినేషన్స్‌కి భయపడ్డాడు. ఆ రెండిటి వల్ల తను ఖచ్చితంగా గెలవాలి, కెప్టెన్సీ రావాలి, ఖచ్చితంగా ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వాలి అన్న తపన వచ్చింది. ఆ తపన వచ్చిన తర్వాత మనం ఎట్లైనా గెలవాలి అన్న తీరుకొచ్చిండు. అట్లా. అది టోటల్‌గా గెలుపు అనేది తన శత్రువు. గెలవాలి, ఎలాగైనా గెలవాలి, ఎట్లైనా గెలవాలి, సర్వైవ్ కావాలి అనే సర్వైవల్ గేమ్‌లోకి పోవడం వల్ల ఎప్పుడైనా ఒకటి చెప్తున్నా, బిగ్ బాస్‌లో ఏ కంటెస్టెంట్ పోయినా గుర్తుంచుకోరు పోయి, ఎవ్వరు పోయినా సర్వైవల్ గేమ్ ఆడితే విన్నర్ కాలేడు. సర్వైవల్ గేమ్ ఆడితే విన్నర్ కాలేడు. అంతే. రీతూ చౌదరి చాలా మంచి కంటెస్టెంట్. సర్వైవల్ గేమ్ ఆడింది. అందుకే విన్నర్ కాలేకపోయింది. వెళ్ళిపోయేది. సర్వైవల్ గేమ్ ఆడింది. మాధురి అక్క కూడా ఒకానొక పాయింట్ ఆఫ్ టైంలో సర్వైవల్ గేమ్‌కి వెళ్ళిపోయింది. సో, వెళ్ళిపోయింది. సో, ఇట్లా సర్వైవల్ గేమ్‌లోకి ఎవరైతే వెళ్తారో వాళ్ళు వెళ్ళిపోతారు. ఉండరు. ఈ వారం నేను ఉండాలంటే ఎట్లా అని అనుకుంటే వెళ్ళిపోతారు. అలా అనుకోకుండా కరేజియస్‌గా ఆడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరో తెలుసా? శ్రీజ ఆడింది. కరేజియస్‌గా ఆడింది. శ్రీజ సూపర్ కరేజియస్‌గా ఆడింది. ఆయేషా ఆడింది వచ్చినప్పుడు టక టక టక. రమ్య కూడా ట్రై చేసింది. కరేజియస్ గేమే ట్రై చేసింది. డూ ఆర్ డై అన్నట్టుగానే ఆడదామని చెప్పింది. సేఫ్ గేమ్‌లోకి పోలేరు వీళ్ళంతా కూడా. నిజంగా కొంతమంది కంటెస్టెంట్లు ఉన్నారు. హరీష్ ఎప్పుడైతే సర్వైవల్ గేమ్‌లోకి వెళ్ళిపోతుండో అనే టైంకి వెళ్ళిపోయాడు. సైలెంట్ అయిపోయిండు అనే టైంకి వెళ్ళిపోయాడు. అదే రచ్చ చేస్తూ ఉన్నాడు అనుకో, అంటే వీరోచిత పోరాటం చేస్తున్నాడు అనుకో ఉండేటోడు. ఎప్పుడైతే సైలెంట్ అయిపోయాడో వెళ్ళిపోయాడు. సో, సర్వైవల్ గేమ్ ఆడితే వెళ్ళిపోతారు. లేదు నేను డూ ఆర్ డై అన్నట్టుగా ఆడతా అంటే ఎక్కువ రోజులు ఉంటారు. అండ్ ఇది ఇప్పుడున్న టాప్ 5 చూస్తుంటే మనకి ఒకానొక మూలలో మనకు పాయింట్ కూడా అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది తెలుసా? ఇదంతా ముందే ఫిక్స్ చేసిన వాళ్ళ ఇల్లని. ఒక రీతు పోయిందేమో అన్న ఫీలింగ్ వస్తుంది కదా. స్టార్టింగ్ డే నుంచి కళ్యాణ్, తనుజ అదే పేర్లు వినబడతాయి. ఆ తర్వాత ఇమాన్యుల్ పేరు వినబడుతుంది, డిమాండ్ పవన్ పేరు వినబడుతుంది, రీతు పేరు వినబడుతుంది, రీతు వెళ్ళిపోయింది, భరణి అన్న పేరు వినబడుతుంది, భరణి అన్న మొన్నటి దాకా ఉన్నాడు, సుమన్ అన్న పేరు వినబడుతుంది, సుమన్ అన్న మొన్నటి దాకా ఉన్నాడు, సంజనక్క బస్ అంతే. అసలు మిగతా వాళ్ళంతా గాలి దుమారం లెక్క కొట్టుక పేరు అంతే కదా. వీళ్ళ పేర్లు వినబడితే వీళ్ళే ఏడు దాకా వచ్చారు. అది. సో, ఇమాన్యుల్ విన్నర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఓ 30% ఛాన్స్ ఉంది. మీరు గట్టిగా ట్రై చేసుకుంటే వర్కౌట్ అయిపోతుంది. నిన్న కనుక గట్టిగా ఓట్లేసి ఉంటే కనుక ఈరోజు గట్టిగా వర్కౌట్ చేసుకుంటే అయిపోద్ది. ఇక శుక్రవారం రాత్రి వరకే 5 రోజులు కష్టపడడానికి ఖతం ఫినిష్. విన్నింగ్ కప్ చేతిలో ఉంటుంది. ఇమాన్యుల్ విన్నర్ అవ్వాలంటే ఒకే ఒక ఛాన్స్ ఉంది. అది విలేజర్స్ని టచ్ చేయాలి. విలేజ్లో ఓటింగ్ స్టార్ట్ అయితే కనుక ఇమాన్యుల్కి ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు పల్లవి ప్రశాంత్కి పడ్డ ఓటింగ్ లాగా విలేజెస్ నుంచి ఓటింగ్ పడితే ఖచ్చితంగా విన్నర్ అవుతాడు. ఎందుకంటే హీ ఈజ్ ద ఓన్లీ వన్ పర్సన్ హ్యావ్ మోర్ విన్నర్ క్వాలిటీస్. చాలా ఎక్కువ విన్నర్ క్వాలిటీస్ ఉన్న కంటెస్టెంట్ ఇమాన్యులే. కానీ బజ్ క్రియేట్ కాలే బికాస్ ఆఫ్ నామినేషన్లో ఉండకపోవడం. మా నామినేషన్కి దీనికి ఏం సంబంధం అంటే ఖచ్చితంగా సంబంధం ఉంటుంది. ఇన్ని సంవత్సరాలుగా నేను బిగ్ బాస్ రివ్యూవర్గా చేస్తున్నా వాడు చెప్తాను, నామినేషన్లోకి రాకపోవడమే ఇప్పుడు రైట్ నౌ ఇమాన్యుల్ విన్నర్ కంటెస్టెంట్ నుంచి దూరంగా పోవడానికి మెయిన్ రీజన్. ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక ఒకవేళ ఇందులో పాయింట్స్ ఏమన్నా మీకు ఇమాన్యుల్ ఓటింగ్కి బూస్ట్ అయితే అనుకుంటే కనుక మీరు యూజ్ చేసుకోవచ్చు. సో, ఈ వీడియో చూసి అయిపోయిన తర్వాత ఒక 2 పనులు చేయండి. ఒకటి, మన యూట్యూబ్ కమ్యూనిటీకి పోతే అక్కడ పోల్స్ ఉంటాయి. కళ్యాణ్ విన్నర్ క్వాలిటీస్ ఏంటిది, సంజన విన్నర్ క్వాలిటీస్ ఏంది, తనుజ విన్నర్ క్వాలిటీస్ ఏంది, డిమాండ్ పవన్ విన్నర్ క్వాలిటీస్ ఏంది అని అందరి పోల్స్ ఉంటాయి. సో, అందులో మీరు వాళ్ళకున్న విన్నర్ క్వాలిటీస్కి సంబంధించిన ఒక క్వాలిటీని మెన్షన్ చేస్తూ ఒక కామెంట్ పెట్టండి. అవన్నీ చూసి నేను మళ్ళీ వేరే వాళ్ళ వీడియోస్ కూడా ప్రిపేర్ చేయడానికి నాకు కంఫర్టబుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. నాది నేను చెప్తా, మీరు కూడా మెన్షన్ చేస్తే బాగుంటుంది. అండ్ వీక్ వైజ్గా మెన్షన్ చేస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతా. రైట్. సెకండ్, మీరందరూ కూడా ఒకసారి మన వెబ్సైట్ విజిట్ చేయండి, www.swatipickles.com. అక్కడ నుంచి ఆర్డర్ చేసుకోండి. సో, అలాగే మన వాట్సాప్ త్రూ కూడా ఆర్డర్ చేయొచ్చు. వాట్సాప్ త్రూ ఆర్డర్ చేసిన వాళ్ళకి ఎవరైతే 2000 పైన ఆర్డర్ చేస్తారో, 2000 అమౌంట్ పైన ఆర్డర్ చేస్తారో వాళ్ళకి షిప్పింగ్ ఫ్రీ ఉంది. ఈ వారం అంతా షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది. మన గ్రాండ్ ఫినాలే రోజు దాకా మీరు ఆర్డర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా. రైట్. 2 ఇంకొక పాయింట్ కూడా చెప్తా. ఈ వీడియోస్ అంటే ఈ వారంలో ఈ బిగ్ బాస్ అయిపోద్ది. ఆ తర్వాత ఒక 2 రోజులు బ్రేక్ ఇస్తా. ఆ తర్వాత మళ్ళీ మన న్యూ ప్రాజెక్ట్స్ మీద, మన న్యూ ఛానల్ మీద, అదే మన పనికొచ్చే ముచ్చట ఛానల్ ఉంది కదా, దాని మీద వర్క్ చేస్తూ ఉంటా. చూసే ప్రయత్నం చేయండి. పనికొచ్చే ముచ్చట అని ఉంటుంది. చాలా మంచిగా ఉంటాయి, క్రేజీ ఉంటాయి వీడియోస్ అన్ని. సోషల్ కాజ్ కోసం అండ్ సొసైటీ కోసము, ప్లస్ దేశంలో ఏం జరుగుతుంది న్యూస్ లాగా అన్నీ కూడా ట్రెండింగ్ టాపిక్స్ అట్లాంటివన్నీ కవర్ చేస్తూ ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చూసే ప్రయత్నం చేయండి. ఓకేనా. ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ గంట కొట్టేసేయండి. ఉంటా. టికెట్ బై బై. నమస్తే. సెబ్బకి టిడింగ్.